మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. మేడం చాలా సింపుల్గా ఉంటుంది. హంగు ఆర్భాటాలు గిట్లేముండే మేడం తాన. భజనలకు జోకులకు మస్తు దూరం మేడం. చాలా డిసిప్లిను, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అని తెలంగాణ షెయి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మేడంను మొగులుకెత్తిన షెయి పార్టీ లీడర్లు ఇప్పుడు మేడం మీద గరం గరం అవుతున్నారట. ఈమె ఎన్నడు పోతుందో తెలంగాణకించన్నంత సలసల మసులుతున్నారట. మరి గాళ్లకు గంతగానం కోపం వచ్చే పని మీనాక్షి మేడం ఏం చేసింది? అసలు గీ పంచాది ముచ్చట ఏందనేది పురాగా తెలవాలంటే గీ ముచ్చట పురాగా చూసిరా పోన్రి. ఇన్ఛార్జి అయితే పార్టీ వ్యవహారాలను చూసుకోవాలే గాని సర్కారు వ్యవహారాల సొచ్చుడైంది అని తెలంగాణ షెయి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం మీద మస్తు కోపంతో ఉన్నారట షెయి పార్టీలున్న కొందరు లీడర్లు. సెంట్రల్ యూనివర్సిటీ పంచాది ముచ్చట మీద సెక్రటేరియట్ల మీటింగ్ పెట్టుడే వాళ్ళ కోపానికి కారణమట. సెక్రటేరియట్ అనేది సర్కార్కు సంబంధించింది. ఏమన్నా మీటింగ్లు గిట్లా పెట్టుకోవాలనిపిస్తే గాంధీ భవన్లో పెట్టుకోవాలే గాని సెక్రటేరియట్ల పెట్టుడైంది అని బయటోళ్ళ కంటే ఎక్కువ షెయి పార్టోళ్లే మాట్లాడుతున్నారు. అసలు సెంట్రల్ యూనివర్సిటీ పంచాది గీమకెందుకు? పార్టీకి నష్టమయ్యేటట్టు వాళ్ళతోటి వీళ్ళతోటి మీటింగులు పెట్టుడైంది అని మస్తుగా మసులుతున్నారట వాళ్ళ దాంట్లో వాళ్ళే. మొన్న నడమ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ముచ్చట్ల మీద కూడా ఇక్కడి లీడర్ల మాట నడవలే అనేది కూడా మనసులో పెట్టుకున్నట్టున్నారు అని కూడా వినబడుతున్నాయి ముచ్చట్లు. కోర్టులు చెప్పేదాకా కమిటీలు వేయకుండా షెట్లను కొట్టుడు ఆపకుండా ఆగమాగం చేసింది సర్కారు. స్టూడెంట్ల మీదకి పోలీసులను పంపి లాఠీ చార్జీ చేసింది సర్కారు. గా పనులతోటి పార్టీకి డ్యామేజ్ అయిందని తెలుసుకొని అందరితోటి మీటింగ్లు పెట్టి రిపోర్టు మీదికి పంపింది మీనాక్షి మేడం. గామెను ఢిల్లీకెంచి తెలంగాణకు పంపిందే మీదున్న పెద్ద లీడర్లు. ఇక గాళ్ళు చెప్పకుండా గీమె సొంతంగా పనిచేసుడైతే ఉండది. గా ముచ్చట గీడున్న లీడర్లకు కూడా తెలుసు. అయినా కూడా ఆమె తెలంగాణకించి ఓవుడే కావాలే అన్నంత కోపంతోటి ఆమెను టార్గెట్ చేసిండ్రట తెలంగాణ షెయి పార్టీలున్న కొందరు లీడర్లు. ఏ ఇన్ఛార్జ్ వచ్చినా మా మాట ఇనేటోళ్లే రావాలే, మా మీద అధిష్టానానికి ఎసొంటి ఫిర్యాదు కావద్దు అని అనుకుంటున్నారో ఏందో గాని మీనాక్షి మేడం కొత్తగా వచ్చిన కొన్నాళ్లకే పార్టీ లీడర్లకు గింతగానం టార్గెట్ అయిందంటే ఇక ముంగట ముంగట ఎన్ని పంచాదులు అయితాయో గాని కొස්සకు కోపం వచ్చి సీఎం మార్పన్న కావాలే, ఇన్ఛార్జి మార్పన్న కావాలే అనేదాకా పోతది కావచ్చు గీ పంచాది అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన రాజకీయ మేధావులు. ఇక సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల పంచాది వెనుక ఓ పెద్ద స్కామే ఉన్నదట. గా కుంభకోణంలా ఓ పువ్వు పార్టీ ఎంపీ కూడా ఉన్నాడట. గవన్నీ ముచ్చట్లను ఓ రెండొద్దుల్లా బయట పెడతానని అంటున్నాడు కేటీఆర్ అన్న. ఇక మరి గదెంత పెద్ద పంచాది అవుతుందో ఎవల పేర్లు బయటకు వస్తాయో చూడాలే మరి.